తిరుమల లడ్డూ పాపం చంద్రబాబుదేనని రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. ద్రాక్షారామ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతూ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్టుగా, ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రసారం చేశారని విమర్శించారు. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రతి 6 నెలలకి ఆ యొక్క టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది అంటే మార్చి 12న తిరుమల తిరుపతి దేవస్థానం వారు టెండర్ పిలిస్తే జూలై 14వ తారీఖున ఆ టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే మధ్యలో ఇదంతా కూడా మీరు ఒకసారి గమనించుకుంటే ఎన్నికల సీజన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరు కూడా ఎలక్షన్ కోడ్లోనే ఈ యొక్క టెండర్ని ఫైనలైజ్ చేయడం జరిగింది తప్ప గత ప్రభుత్వ హయాంలో కూడా ఎక్కడా కూడా టెండర్ ఫైనలైజ్ చేసిన పరిస్థితి. ఎవరికి ఇచ్చారు టెండర్ అంటే ఏఆర్ కంపెనీకి, అంటే ఒక కంపెనీకి ఆ టెండర్ని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఎప్పుడు సప్లై చేశారంటే ఒక నెయ్యిని, సుమారు 8 ట్యాంకర్ల నెయ్యిని జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి 8 ట్యాంకర్లని నెయ్యిని ఆ ఏఆర్ ఫుడ్ సంస్థ సప్లై చేసింది. తీరా తిరుమల చేరుకోగానే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ల్యాబ్ ఉంటుంది. ఇది గడిచిన 5 సంవత్సరాల కాదు, దశాబ్దాల కాలం నుంచి ఆ యొక్క ల్యాబ్ని నిర్వహిస్తూ ఉంటారు. క్వాలిటీ టెస్ట్ చెక్ చేయడానికి విడిగా ఏ ట్యాంకర్ వచ్చినా, నెయ్యి ట్యాంకర్ వచ్చినా 3 శాంపుల్స్ తీసుకుని ఆ 3 శాంపుల్స్ పాస్ అవుతేనే ఆ ట్యాంకర్లో ఉన్నట్టు నెయ్యిని లడ్డూ తయారీలోకి వాడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, అదే జూన్ 12వ తారీఖున 4 ట్యాంకర్ల టెస్ట్ పాస్ అయిందని చెప్తూ లేదా 4 ట్యాంకర్ని వెనక్కి పంపించడం జరిగింది. ఇది ఇప్పుడే పంపించడానికి సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఏ ఒక్క టెస్ట్లో అయినా ఆ శాంపిల్ తీసిన నెయ్యి ఫెయిల్ అయితే ఖచ్చితంగా ట్యాంకర్ని వెనక్కి పంపించడం జరుగుతుంది. గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 18 సార్లు అలా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించడం జరిగింది. అంతకన్నా వెనక్కి వెళ్తే 2014 నుంచి 19 వరకు 14 సార్లు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 సార్లు ఆ ట్యాంకర్ వెనక్కి పంపించడం జరిగింది. ఇప్పుడు 4 ట్యాంకర్లని వెనక్కి పంపించడం జరిగింది. ఇక్కడ అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే కేవలం ఆ రోజు ఆ టెస్ట్ చేసిన శాంపిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడిచేసిన టెస్ట్ చేసిన శాంపిల్స్ ల్యాబ్ రిపోర్ట్ని ఇప్పుడు దాకా గడిచిన 10 రోజుల్ని ఎందుకు బయట పెట్టలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.